ఇరాన్ కి అయితే నిన్న తగిలింది పెద్ద దెబ్బే. అది కౌకు దెబ్బ కూడా కాదు, గుండె మీద దెబ్బే. కానీ లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది అన్నటువంటిదే ప్రస్తుతం కనబడుతున్నటువంటి లెక్క. ఇరాన్ లో వంతెనలు, విద్యుత్పత్తి కర్మాగారాలు నామరూపాలు లేకుండా చేస్తామని ఒక పక్కన హెచ్చరించినటువంటి ట్రంప్ దాంట్లో భాగంగా జరిగిందనాలా లేకపోతే మరొకటి అనాలో తెలియదు కానీ భారీ ఎత్తున అటాక్ అయితే చేస్తున్నారు. యుఎస్ మిలిటరీ స్థావరాలు, మౌలిక సదుపాయాల లక్ష్యంగా ఇటీవల ఇరాన్ దాడులు చేయడం, దానికి ప్రతీకారంగా భీకర వైమానిక దాడులు జరిగి అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసినటువంటి దాడిలో 148కి పైగా లక్ష్యాలను ధ్వంసం చేసి పడేశారు. టెహరాన్ లోని పాలక భవనాల లక్ష్యంగా క్షిపణులు దూసుకెళ్లివి, అనేక ధ్వంసమైన అన్నటువంటి స్థానిక మీడియాలు చెప్తున్నాయి. 13 మంది చనిపోయారు. ఈ ఘట్టంలో షరీఫ్ యూనివర్సిటీ రాజధానిలోనే ఉంటుంది టెహరాన్ లో, వైమానిక దాడుల్లో సర్వనాశనమైంది. క్యాంపస్ భవనం తీవ్రంగా దెబ్బతింది. అలాగే అక్కడే గ్యాస్ సప్లై చేసేటటువంటి పైప్ లైన్ ధ్వంసమైనవి. యుద్ధం కారణంగా విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని అక్కడ ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రాణాలు ఎవరికి కూడా పోలేదు. మా దేశ ప్రజలు లక్ష్యంగా చేసుకుని శత్రువులు దాడి చేస్తున్నారు, మా పౌరుని టార్గెట్ చేస్తే తీవ్ర ప్రతీకారం తీవ్ర స్థాయిలో ఉంటది, అందరూ అప్రమత్తంగా ఉండండి అంటూ ఇరాన్ సెంట్రల్ మిలిటరీ కమాండ్ హెచ్చరికలు జారీ చేసి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట మీద నిలబడే వ్యక్తి కాదు, ఏ సమయంలో ఏం చేస్తాడో తెలియదు. అందుకే అతని ప్రవర్తన గురించి ఇరానియన్లు, అమెరికన్లు ఎవరు అంచనా వేయలేరని చెప్పి హార్ముజ్ జలసంధిని మొత్తం ప్రపంచం కోసం తెచ్చించిన ఇరాన్ శత్రువులకు మాత్రం మూసే ఉంటున్నట్టు ఆ దేశ సాంస్కృతిక మంత్రి రెజా సాల్కి అమీరీ కూడా చెప్తున్నాడు.